నమస్తే, నేను మీ యాంకర్ జాకీర్ హుస్సేన్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియా ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, డిస్కస్ చేసేద్దాం. హాయ్ సార్. హలో సార్, ఏంటి సార్ తెలంగాణలో కాంగ్రెస్ మీడియా ఏదైతే ఉందో సోషల్ మీడియా ఫెయిల్ అయినట్టుగా తెలుస్తుంది, ఏంటి? ఇప్పుడు ఏ పార్టీకైనా సోషల్ మీడియా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్, రాబోయే రోజుల్లో సోషల్ మీడియా అనేదే డిసైడ్ ఫ్యాక్టర్గా మారబోతుంది గెలుపోవటం మీద. ఇటీవల వరకు ఏమైంది, మెయిన్ మీడియా కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేది. కానీ ఈసారి రాబోయేటువంటి రోజుల్లో కేవలం సోషల్ మీడియానే ఎక్కువగా ప్రభావితం చేయబోతుంది, మెయిన్ మీడియా కన్నా కూడా. ఓకే. సో సోషల్ మీడియా బలం ఏంటి అనేది తెలుసుకుంది ప్రతిపక్షం. తెలుసుకొని ఏం చేస్తుంది, ఇప్పుడు రీసెంట్గా కనుక చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఏ విధంగా సోషల్ మీడియాని వాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అనేది అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ కూడా ఐడెంటిఫై చేసింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అసలు వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళు సెంటర్లు పెట్టారు, సోషల్ మీడియా సెంటర్లు పెట్టేసి ఎక్కడెక్కడి నుంచి పోస్టులు పెడుతున్నారు అనేది కూడా ఐడెంటిఫై చేశారు. అంటే పోలీసులే కదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా పోలీసులు. దాని ప్రకారం ఏంటంటే గుజరాత్లో ఒక సెంటర్ పెట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి పోస్టులు, వ్యతిరేకమైనటువంటి వీడియోలు, వ్యతిరేకమైనటువంటి న్యూస్ని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారనేది ఒక ఇన్ఫర్మేషన్ తెలంగాణ పోలీసుల దగ్గర ఉందని చెప్పి తెలుస్తుంది. ఓకే. అలాగే దుబాయ్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వింగ్ని ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం జరుగుతుంది అనేటువంటిది ఇంకొక ఇన్ఫర్మేషన్ తెలంగాణ పోలీసులు సేకరించారని కూడా తెలుస్తుంది. ఓకే. దీని మీద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ చేశారు. రివ్యూ చేసి అసలు సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీది ఎందుకు బలహీనంగా ఉంది, ఓకే, అసలు మీడియానే లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకి. వాస్తవంగా చెప్పాలంటే మీడియా లేదు, సోషల్ మీడియా లేదు. మీడియా లేదు సార్, సోషల్ మీడియా లేదు, మీడియా లేదు. ఓకే. వాళ్ళకి ఒకవేళ 1-2 ఉన్నా కానీ అవేమో క్రమ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేవిగా లేవు. అదే మీకు బీఆర్ఎస్ పార్టీకి లేదంటే బీజేపీకి తీసుకుంటే కనుక, సరే బీజేపీ అంటే ఎప్పుడు కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సెంట్రల్లో వాళ్ళు అడిగినా అడగకపోయినా మెయిన్ మీడియా వాళ్ళకి ఫోకస్ చేస్తూ ఉంది. అలాగే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని వింగ్స్ వాళ్ళకు ఉన్నాయి బీజేపీకి, వాళ్ళకంటూ సపరేట్గా కొన్ని ఉన్నాయి. బట్ అసలు ఏమీ లేనిది ఏదైనా ఉందంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఓకే. సో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పర్టికులర్గా మీడియా అంటూ ఏమీ లేదు. అదొక పెద్ద మైనస్ పాయింట్ ఆ పార్టీకి అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. పిసిసి అధ్యక్షుడు ఉన్నారు, ఆయన భావిస్తూ ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు. అయితే దీనికి ఎందుకని ఫెయిల్ అయిపోయింది అని అంటే, అవతల వాళ్ళు బలంగా ఉన్నప్పుడు మనం ఫెయిల్ అయినట్టు కనపడతాం, అంతే, వెరీ సింపుల్. అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బలంగా ఉంది, మీడియా కూడా బలంగా ఉంది. వాళ్ళు ఆల్రెడీ మీడియాకు సంబంధించి బలపడ్డారు ఎప్పటి నుంచో. ఇప్పుడు తాజాగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపంలో తీసుకుంది నమస్తే తెలంగాణకి, అలాగే టీ న్యూస్కి, అలాగే ఇంకొక ఇంగ్లీష్ పత్రిక కూడా ఏదో పెట్టారు, దానికి కూడా తీసుకున్నారు అని చెప్పాను. మొత్తం లిస్ట్ అవుట్ చేసింది. దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళు తీసేసుకున్నారు అడ్వర్టైజ్మెంట్ రూపంలో. ఓకే. తీసుకొని వాళ్ళు మీడియాని, సోషల్ మీడియాని బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో దాంతో ఇక్కడ ఒకవేళ ఇక్కడి నుంచి పోస్టులు కానీ, వీడియోలు కానీ, లేదంటే ప్రచారం కానీ చేస్తే, వ్యతిరేకమైన ప్రచారం, కేసులు పెడుతున్నారనే ఉద్దేశంతో వీళ్ళు రాష్ట్రాన్ని దాటిచ్చి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేశారనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ దాన్ని భూతత్వంలో పెట్టి చూపించేటువంటి ఒక బలమైనటువంటి నెట్వర్క్ సంపాదించుకుంది బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు రివ్యూలో తెలియదు కూడా అదే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చిన తర్వాత అసలు నిజాలు బయటకు రావట్లేదు. నిజాలు బయటకు వచ్చే లోపలే అబద్ధం మొత్తం దేశం మొత్తం తిరుగుతుంది. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇదే మాట అన్నాడు ఆయన. నిజాం బయటకు వచ్చే లోపలే అబద్ధం మొత్తం దేశం మొత్తం తిరిగి వచ్చింది, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి ఆయన అంటున్నారు. మరి అంతే ఉంటుంది, అవతల వాళ్ళు బలంగా ఉన్నప్పుడు అంతే ఉంటుంది. ఇప్పుడు దాన్ని బలోపేతం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బలోపేతం చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆయనకి వ్యతిరేకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సో హైడ్రాకి సంబంధించింది కూడా అదే జరిగింది కదా. హైడ్రాకి సంబంధించి వ్యతిరేకంగా ప్రచారం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ విషయంలో సక్సెస్ అయ్యింది సోషల్ మీడియా. లెక్చర్ల ఇష్యూలో సక్సెస్ అయిపోయింది. తర్వాత పేపర్లలో ఎగ్జామ్స్
పోస్ట్ పోన్ చేయాలనేటువంటి విషయంలో కూడా నెగిటివ్ ప్రచారాన్ని చేశారు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యతిరేకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు, రకరకాల వ్యతిరేకమైన ప్రచారాలు చేస్తున్నారు కదా ఇప్పుడు. సో దాన్ని కట్టడి చేయాలంటే కనుక అది అంత ఈజీ కాదు. ఇక్కడ వరకు అయితే కట్టడి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వేరే రాష్ట్రానికి వెళ్ళి ఏం కట్టడి చేస్తుంది, అలాగే వేరే దేశానికి వెళ్ళి ఏం కట్టడి చేస్తుంది, చేయలేరు కదా. అక్కడి నుంచి పోస్టులు పెడుతుంటారు. మనకు ఉదాహరణ తీసుకున్న 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అదే చేసింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఎక్కడో అమెరికా నుంచి కూడా ఆపరేట్ చేశారు, సింగపూర్ నుంచి ఆపరేట్ చేశారు, ఇట్లా రకరకాల దేశాల నుంచి ఆపరేట్ చేశారు ఔత్సాహికులు. పార్టీ పరంగా కాకపోయినా ఎవరికి వాళ్ళే. ఇప్పుడు అక్కడి నుంచి నీకు అమెరికా నుంచి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెట్టారు తెలుగుదేశం పార్టీ మీద. ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే చట్టాలు ఒప్పుకోవు, అంగీకరించవు. కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ ఎలాంటి కామెంట్లు చేసినా, ఎలాంటి పోస్టులు పెట్టినా, ఎలాంటి న్యూస్ వీడియోలు చేసినా కానీ వాళ్ళకి చట్టాలు వర్తించవు. ఒకవేళ వర్తించినా కానీ తీసుకురావడం చాలా కష్టం. ఇప్పుడు మన తెలంగాణలో చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ప్రభాకర్ రావు గారు ఆయన అమెరికా వెళ్ళి కూర్చున్నాడు, బట్ ఇంతవరకు రాలా. పోనీ తెలంగాణ పోలీసు తీసుకురాగలదా పోయానంటే తీసుకురాలేకపోతుంది. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చింది కదా, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చింది, అయినా కానీ తీసుకురాలేకపోతున్నారు. విదేశాంగ శాఖతో మాట్లాడుతున్నారు, అయినా కానీ తీసుకురాలేకపోతున్నారు. శ్రవణ్ కుమార్ వచ్చాడు, ఇప్పుడు ఐ న్యూస్ ఛానల్లో ఎండి ఆయన వచ్చాడు. ఆయన ఒక ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ప్రముఖుడు. ఆయన పరారులో ఉన్నాడు, మొన్నటి వరకు అమెరికా వెళ్ళి ఉన్నాడు. ఆయన వచ్చారు, ఇప్పుడు అప్రూవ్గా మారుతారని అంటున్నారు ఇప్పుడు. సో ఇవన్నీ ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఏం కేసులు? కాళేశ్వరం విచారణ జరుగుతుంది. ఓకే. తర్వాత యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి, ఆ ప్లాంట్స్ నిర్మాణానికి సంబంధించి విచారణ జరుగుతుంది, యాదాద్రి భద్రాద్రి. తర్వాత ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాల మీద విచారణ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతుంది, ఈ కార్ దాని మీద జరుగుతుంది. ఇన్ని విచారణలు జరుగుతున్నాయి కదా. దీని మీద పోస్టులు ఎక్కడ మనం సోషల్ మీడియాలో చూసామా? అప్డేట్స్ ఎక్కడ లేదు. పోనీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా అనుకూల విధానాలు ఉన్నాయి కదా, పోనీ అవేమన్నా వస్తున్నాయా? అవి లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ప్రజా అనుకూల చర్యలు, అవి నీకు ఫ్లేవర్ కావట్లా. అలాగే నీకు విచారణ కొనసాగుతున్నటువంటి కేసులకు సంబంధించిన అప్డేట్స్ రావట్లా. వస్తున్నాయి ఏంటి సోషల్ మీడియాలో అంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తున్నాయి, లేదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఆ పార్టీ ఉండదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోతారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళకి పట్టలేదు. ఢిల్లీ వెళ్తే రేవంత్ రెడ్డి గారిని ఎవరు పట్టించుకోవట్లేదు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి పట్టలేదు, రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గాన్ని విస్తరింపజేయలేకపోతున్నారు, రేవంత్ రెడ్డి గారు దిగిపోతారు త్వరలో, ఆ ప్లేస్లో శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారు. ఇట్లా రకరకాల ఈ న్యూసే కదా సోషల్ మీడియాలో వస్తుంది. అది ఎవరు చేస్తున్నారు అంటే అపోజిషన్ చేస్తుంది. అంటే అపోజిషన్ సోషల్ మీడియా బలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా బలంగా లేనందువల్ల కాంగ్రెస్ పార్టీది ఇలాంటి దుష్ప్రచారం పై చేయగలుగుతుంది. అదే ఆయన చెప్తుంది. నిజం తెలిసిన లోపల అబద్ధం మొత్తం దేశం తిరిగి అవుతుందంటే తిరిగి వస్తుంది. కాబట్టి కాంపిటేటివ్గా నువ్వు సోషల్ మీడియాని పెట్టుకోవాలి. సోషల్ మీడియాని పెట్టుకుంటే తప్ప రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి గారు నిలబడేటువంటి అవకాశం లేదు. అట్లీస్ట్ ఆయన చేసిన చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఆయన చేసింది ఏదైతే చేశారో అది ఎఫెక్టివ్గా తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, మీడియా మొత్తం ఉంది కదా, మీడియాని పట్టించుకోవట్లేదు ఆయన. మీడియా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది. కానీ అట్ట కాదు కదా. ఇప్పుడు బలమైనటువంటి మీడియా అపోజిషన్కి ఉన్నప్పుడు దానికి తగిన విధంగా సోషల్ మీడియాని ఏర్పాటు చేసుకోవాలి అనేది ఆయన ఒక రివ్యూ చేసుకున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, కాకపోతే అది ఫెయిల్యూర్ అయిపోయింది. దాని సిస్టమేటిక్ వెళ్తలేదు సోషల్ మీడియా. సో ఫెయిల్యూర్ అనేటువంటిది అభిప్రాయంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో దాన్ని సక్సెస్ ఎలా చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీలో అంత ఈజీ కాదు అనుకున్నది జరగాలంటే. ఇప్పుడు ఆయన అనుకున్న మంత్రివర్గమే జరగలే, ఆయన అనుకున్న నామినేటెడ్ పోస్టుల నియామకమే కాలా, ఆయన అనుకున్న వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చుకోలేకపోయారు. మరి సోషల్ మీడియా అంటే ఆయన సొంతగా ఏదైనా పెట్టుకోవాలి. పార్టీ పరంగా మరి సోషల్ మీడియా అంటే అది మరి డిసిప్లిన్గా ఉండాలి కదా. అపోజిషన్ ఎంత డిసిప్లిన్గా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్తున్నారు. మరి దాన్ని కట్టడి చేయాలంటే కనుక ఒక సిస్టమేటిక్గా ఉండేటువంటి ఒక ఆర్మీని తయారు చేసుకోవాలి ఆయన. లేదంటే ఇలా ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.